హాయ్ అక్క. కొండా సురేఖ గారు నమస్కారం మేడం. మనకెందుకమ్మా మన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నాము. ఆ కేటీఆర్ గారిని విమర్శించాల్సిన బాధ్యత మీపై ఉంది. మిమ్మల్ని వారు విమర్శించాలా, వారిని మీరు విమర్శించాల్సింది బోనిచ్చి మధ్యలోకి నాగార్జున గారిని నాగార్జున ఫ్యామిలీ నుంచి తీసుకురావటం ఎందుకు అక్క? అప్పుడేమైంది అక్క? ఇవన్నీ అప్పుడే బయట పెట్టవచ్చు కదా. ఇవాళ నీ మీదకి వచ్చాక వాడట్టోడు ఈడట్టోడు అంటాం కరెక్ట్ కదక్క. మీరు ఒక ఆడగూతురు, మీరు ఇంకొక ఆడగూతురుని అంటాం ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. మీరు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీరు ఒక హోదాలో ఉన్నారు. 10 మందికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉన్నప్పుడు మీరు ఒకరిని నిందించడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. మీకేదన్నా కోపతాపాలు ఉంటే, మీ మీద పోస్టులు పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి లోపలేపించే బాధ్యత మీ పైన ఉంది. మీ చేతిలో అధికార యంత్రాంగం మీ చేతిలోనే ఉంది కదా. వాళ్ళందరూ యూజ్ చేసుకోండి. వాళ్ళని యూజ్ చేయకుండా ఎంతసేపు నాగార్జున గారు అటాటోళ్ళు, సమంత గారు అటాటోళ్ళు, సో నాగ చైతన్య అలాంటోడు. మీరేమన్నా వేణుస్వామి? మీరేమన్నా జాతకాలు చెప్పడానికి? ఇలాంటి ఎన్నో చూసుంటారే. ఒక చిన్న విషయాన్ని మీరు ఇంత ఒక్కరి నోటికొచ్చి మీరు జారటం తప్పు కదా. మీరు ఇప్పుడైనా సరే దాన్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్యామిలీకి కొంచెం సారీ చెప్పేసి మీరు కేటీఆర్ని విమర్శించండి, కేసీఆర్ని విమర్శించండి, టీఆర్ఎస్ని విమర్శించండి. మీ మీద పోస్టులు పెట్టినప్పుడు మీ మనసుకు బాధ వేసినప్పుడు వాళ్ళని కదా విమర్శించాల్సింది. ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ ఏం చేసింది? సరే నువ్వు మీ కాడ అవన్నీ ప్రూఫ్స్ ఉంటే ఏదన్నా చూపిస్తే వాళ్ళు కూడా మీ కాడ మాట్లాడుకుని ఉంటారు కదా. మీ గుండా ఈరోజు రాహుల్ గాంధీ గారిని అంటున్నారు, రేపు వాళ్ళ ఫ్యామిలీని అంటారు. ఎన్నో రకాలుగా ఇటు నాలుగు విమర్శలు ఇస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ విమర్శిస్తారు, ప్రతి ఒక్కరు విమర్శిస్తారక్క. మీరు దీన్ని త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీరు దీనికి సారీ చెప్పేసి తొందరగా దీన్ని ఎంత తొందరగా ఫుల్ స్టాప్ పెడితే అంత మంచిది. లేకపోతే త్వరలో మీ మంత్రి పదవి కూడా పోవచ్చు అక్క. మీ ఇష్టం. మీరు ఆ మంత్రి పదవులు పోగొట్టుకోవడం ఎందుకు అనుకుంటే దీన్ని ఇంతతో ఆపేయండి. లేదు మంత్రి పదవులు పోతే పోయి నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటారా, మీరు మొండికేసి వాదనాడండి. అంతే తప్పక మీరు ఎంతసేపు ఈ విషయాన్ని పెద్దం చేయాలనుకోవడం మీకే మైనస్ అక్క.